రాబోయే 50 ఏళ్లలో భక్తుల రాకను అంచనా వేసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1040 ఆలయాల్లో పాలక మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో ఏర్పడిన పాలకవర్గాన్ని రాజీనామా చేయమని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అన్నప్రసాద వితరణ ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం. పాత పాలక వర్గాల్లో చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం మారింది, మేము గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళం, మాకొద్దు ఈ పాలక వర్గం అని రిజైన్ చేశారు. కానీ సభ్యులు రిజైన్ చేయాలి. కొన్ని దగ్గర సభ్యులందరూ రిజైన్ చేశారు, చైర్మన్లు రిజైన్ చేయాలి. ఎవరి మీద మేము ఒత్తిడి తెచ్చి మీరు రాజీనామా చేయండి, మేము కొత్త పాలక వర్గం వేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం చేయడం లేదు.